మూవీ అయితే చాలా బాగా అనిపించింది. మూవీ ఒక మనిషి దెయ్యం అవ్వడం, ఆ దెయ్యం మళ్ళీ దేవుడు అవ్వడం, దేవుడు మళ్ళీ పిఎం అవ్వడం, అది డిఫరెంట్ కాన్సెప్ట్. నిజంగా అది విచిత్రంగా అనిపిస్తుంది వినడానికి. అది మూవీ చూస్తే గానీ అర్థం కాదు. సూపర్ అనిపిస్తుంది మూవీ. ఇంకా అంతా నవ్వుకుంటాం, భయపడతాం, మళ్ళీ అన్నదమ్ముల బాండింగ్, మళ్ళీ లవ్ స్టోరీ, హీరో హీరోయిన్ లవ్ స్టోరీ డిఫరెంట్ గా, మళ్ళీ కొరియన్ లాంగ్వేజ్ దాని రిలేటెడ్ గా స్టోరీ, కొరియాకి వెళ్ళడం చాలా బాగా అనిపించింది నాకైతే. ఓవరాల్ గా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మంచి మూవీ చూసా. అవును, చాలా బాగా అనిపించింది. ఇంకొకటి కొరియన్ లవర్స్ కొంచెం ఎక్కువ ఉంటారు ఇండియన్స్. మళ్ళీ దానికి తగ్గట్టు ఇంకా ఆ క్రేజ్ ని వాడుకున్నారు మూవీ టీము. ఇంకా దానికి తగ్గట్టే బాగా కొరియాలో మూవీ షూట్ చేశారు. ఇంకా ఆయన డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంది. ఇంకా అనంతపురం సైడ్ యాస కానీ, పెనుగొండ, తాడిపత్రి అన్ని కలిపి అక్కడ సరౌండింగ్ మాట్లాడే యాస చాలా బాగా హీరో గారు చాలా చక్కగా చూపెట్టారు విలేజ్ స్టోరీ ఉన్నప్పుడు. మొత్తానికి అయితే మూవీ అన్ని రకాల ఆడియన్స్ ను మెప్పిస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ ఓవరాల్ కు 5 కి 4.5 ఇస్తా. సాంగ్స్ ఏదో ఒకటి తప్ప ఇంక మిగతా చాలా బాగున్నాయి. అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ఉంది. నవ్వుకోవడం కానీ, భయపడడం కానీ, ఇంకా ఎమోషనల్ సీన్స్ కానీ, అన్ని రకాల. ఇంకా వేరే లాంగ్వేజ్ మనకు ఆ కొరియా లాంగ్వేజ్ నేర్చుకుంటామేమో అనిపిస్తుంది. ఆ లాంగ్వేజ్ అది ఆ పదాలేంటి ఇంకోసారి చూడాలనిపిస్తుంది ఆ పదాలు వింటున్నప్పుడు. చాలా మస్తు అండి, చాలా ఎంజాయ్ చేసిన సినిమా అయితే. సత్య గారి కామెడీ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హీరో ఎంత ఉన్నారో ఆయనతో పాటు కూడా పోటీ పడి చేశారు. ఇంతకు ముందు సినిమాల కంటే కూడా చాలా బాగుంది అనమాట. అలాగే మన సునీల్ గారు ఏంటి, అలాగే సంక్రాంతికి వస్తున్న బొడ్డోడు ఏంటి, ఇంకా మన బలగం ప్రేమ ఆయన గారంటే అబ్బాబ్బా ప్రతి ఒక్కరు కూడా బాగా పండించారు. అంటే ఇంతకు ముందు చేసిన మన హీరో గారు ఏంటంటే అంటే విమానాల మీద ఫైటింగ్లు ఆ టైప్ చేశారు. కానీ ఇలాంటి కామెడీలు చేస్తే హిట్ అవుద్దని ఆల్రెడీ మన చిరంజీవి గారు నిరూపించారు సంక్రాంతిలో. మళ్ళీ మన రీసెంట్ పెద్ది, ఇప్పుడు కొరియన్ కనకరాజు. మొత్తం 2020 అయితే మెగా ఫ్యామిలీ అయితే వ్యాపించేసింది అనుకోవచ్చు. బాగుందండి బ్యాక్గ్రౌండ్ సౌండ్. అయినట్టు హీరో విలన్ అతనే. హీరో అంటే ఇద్దరు ఆలో చేశారు. కానీ ఇటు మారుతాం అంటే కళ్ళు కూడా ఐస్ విలన్ మారినప్పుడు ఒక ఐస్ మారటం, ఆ వాచ్ ఒకటి చూపించడం, హర్రర్ మూవీ బాగుందండి. కామెడీ కొత్తగా ఉంది. అంత విదేశాల్లో సినిమా అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అందరూ కూడా అంతే కొరియన్ వాళ్ళు అంటే ఎక్కువ కొంచెం ఆదేశం వాళ్ళు వాడారు. అంటే మరి కొంచెం కొత్తగా ఉంటారు కదా, వాడారు. సినిమా అయితే బాగుంది, మస్తుగా ఉంది. నువ్వు ఒక్కడే చూసే నిజంగా మా ఫ్యామిలీ ఖచ్చితంగా తీసుకొస్తాను. Korean Kankaraj is super movie. Varun Tej, you got a hit after a long time. Nice comedy and we loved it. అవుతుంది. వరుణ్ తేజ బాగా నచ్చాడు. కామెడీ చాలా బాగుంది. సో కామెడీ మూవీ చాలా తక్కువ కదా మేము చూడడం. సో దిస్ ఇస్ పర్ఫెక్ట్. మేము అనుకోకుండా వచ్చాము. యాక్చువల్గా మూవీ అనుకుని రాలేదు, కానీ వచ్చాక ఫైనలీ వి గాట్ 2 tickets అండ్ వి రియలీ లవ్డ్ ఇట్. వి ఎంజాయ్డ్. కొరియా భాషే ఉంది. లేదు, తెలుగులో అర్థమయ్యేలాగే ఉందిలేండి, అదేం ప్రాబ్లం లేదు. దట్ ఈస్ నైస్. సినిమా ఈజ్ a comedy movie and we shouldn't spoil the content and all. It's very nice. పాటలు ఫైట్, హీరోయిన్ కూడా చాలా బాగుందండి, చాలా బాగుంది. మూవీలో వరుణ్ తేజ్ సూపర్. వరుణ్ తేజ్ తో ఉండే ఆయన పేరు సత్య, విజయం చాలా బాగుంది. సత్య గారు కూడా చాలా బాగుందండి. కామెడీ ఫుల్ తరోగా, వెరీ నైస్. బీజిఎం చాలా బాగుంది. బీజిఎం బాగుంది, లొకేషన్ బాగుంది, కంటెంట్ బాగుంది, అసలు కామెడీ బాగుంది. చాలా రోజుల తర్వాత we had a great laugh. So we are very happy to come and see the movie. అయ్యో అసలు ఏం లేదు, అసలు ఏమి లేదు. చాలా బాగుంది. దయ్యాన్ని చూసి కూడా నవ్వు వస్తుంది. అది దట్ ఈస్ థ్యాంక్ యూ సార్.